శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీమాత్రే నమః. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసురశూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా. అమ్మ, కామేశ్వర అస్త్ర ప్రయోగంతో బండాసురుని శూన్యక నగరమును అతని సైన్యమును నిర్వీర్యం చేసి దగ్ధం చేశావు తల్లి. మరి నీ అనితర సాధ్యమైన పరాక్రమ వైభవమును స్తుతిస్తున్నారు తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు స్తుతిస్తున్నారు తల్లి. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అనేక జన్మల కర్మల ఫలితంగా ఏర్పడిన శరీరమే బండము. అంటే ఆ మనస్సులో దుర్గుణాలు చెలరేగినప్పుడు తనను తాను పాపభూయిష్ఠుడిగా మార్చుకునేవాడే బండాసురుడు. అదృశ్య రూపంలో ఉండే స్పందనల సమూహం. అందువల్ల దీనిని శూన్యకము అని, సకల కార్యకలాపాలు దీని నుంచే ఉద్భవిస్తున్నాయి. కనుకే దీనిని శూన్యక నగరం అని కూడా అంటారు. మనస్సు అనేది కనిపించేందుకు ఒక ఇంద్రియమనో ఒక అంగమో కాదు, ఇది శూన్యకం అని చెప్తున్నారు. మనస్సును శూన్యం చేసి తద్వారా శరీరంలో ఉన్న పాపకర్మలను దహించే శక్తిని పొందాలి. ఆ శక్తి ఆత్మదర్శనం పొందాలన్న ఆతపనే కామేశ్వరాస్త్రంలా పనిచేసి జనన మరణాలకు కారణమయ్యే మనసును దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే శూన్యం చేసుకుంటూ వచ్చామో మళ్ళీ జన్మ లేకుండా చేసే ప్రక్రియ. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా. శరీరంలో జీవించడానికి కారణం అయిన ప్రాణశక్తి జాగరూకమవుతుంది. దుష్ట మనస్సుకు కారణమైన ఇంద్రియాలను మరియు సహస్ర ఇంద్రియాలను నిగ్రహించుటకు అత్యంత ప్రీతితో సాధన చేయాలి. అప్పుడే మనస్సు దహింపబడి, అంటే నేను అన్న భావన నశించి శరీరం బ్రహ్మశక్తితో పావనమవుతుంది. ఈ స్తోత్రంలో అంతర్గతంగా మరియు నిగూఢంగా ఉన్న అర్హులైన వారికి అవగతమవుతాయి. ఆది మధ్యాంతరహితంగా భాసిల్లే మాతృశక్తి సర్వం జ్ఞానవంతమైనది మరియు శక్తివంతమైన సర్వాంతర్యామి. దీనిని ఎవరు ఎలా భావిస్తే అలాగే అనుభూతి చెందుతారు. నేను అన్న భావన నశించి మన శరీరమంతా బ్రహ్మశక్తితో 4వ అధ్యాయం మంత్రస్వరూపిణి. మంత్ర యంత్రానికి ముగ్ధురాలైన కామాక్షీదేవి అని అర్థం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మా, 3వ కంటి అగ్నిచే భస్మమైన మన్మధుడిని బ్రతికించినావు, సంజీవినైనావు తల్లి. మంగళకరమైన మహిమాన్వితమైన వాగ్భవం అను అక్షర సముదాయం పంచదశాక్షరీ మంత్రం ఎందు మొదటి 5 కా ఏ ఈ లం హ్రీం బీజాక్షరములు అయిన వాగ్భవ కూటమి కలిగి ఉన్నావు తల్లి. మరి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని యొక్క 3వ కన్ను తెరుచుకున్నప్పుడు ఆ అగ్నిలో మన్మధుడు ఎలా అయితే దగ్ధమయ్యాడో అదే విధంగా సాధకుని సాధన సఫలమైనప్పుడు తనలోని అజ్ఞానాంధకారాలు దగ్ధమవుతాయి. మరింత తీవ్ర సాధన ద్వారా జాగృతమైన కుండలిని శక్తి
సంజీవిని ఔషధంలా పనిచేస్తూ సాధకుడికి తేజోవంతం చేస్తుంది. శ్రీమద్ భాగ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఆ విధంగా ఉత్తేజితుడై భగవత్ సాక్షాత్కారం కోసం పరితపిస్తూ ఉంటాడు. తద్వారా సాధకుడు తన స్వరపేటికను శుద్ధి చేసుకొని భగవత్తత్వంతో అనుసంధానమౌటకు ఆర్ద్రతతో సంకీర్తనలు గానం చేస్తాడు. అప్పుడు సాధకుడు శిరస్సు అంతా సహస్రారంతో సహా శక్తి స్వరూపంగా మారి అతని ముఖం వికసించిన పద్మంలా ప్రకాశిస్తుంది. చేయగా 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 మనలో అంత అద్భుతమైన మార్పు వస్తుంది. కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదోభాగదా. అమ్మ పంచదశలోని మధ్య హా సా కా హా లా హ్రీం 6 బీజాక్షరములు మరియు విశుద్ధి అనాహత మణిపూరకా చక్రములైన కామరాజకూటమిని నీ కంఠము నుండి నడుము భాగముగా ధరించినావు. పంచదశలోని సా కా లా హ్రీం 4 బీజాక్షరములు మణిపూరక స్వాదిష్టాన చక్రములు కలిపి శక్తి కూటమిగా ధరించినావు తల్లి. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? ధ్యాన సాధన చేసే వాళ్ళ శక్తి శిరస్సు అంతటా నిండిన తరువాత కంఠము నుంచి కటి ప్రదేశం వరకు చేరుతుంది. ఆ తరువాత ఆ శక్తి పాదాల వరకు ప్రవహించి సాధకుడు శరీర పర్యంతం శక్తిమంతమవుతాడు. ఇక్కడ 34, 35 శ్లోకాలలో శ్రీ లలితాంబిక యొక్క మంత్రమయ శరీరం గురించి చెప్పబడింది. మరి ఇంకొన్ని బీజాక్షరాలు చెప్తున్నారు ఫ్రెండ్స్. కా, ఏ, ఈ, లా మరియు హ్రీం అను 5 బీజాక్షరాల సమూహమే వాగ్భవ కూటమి. హా సా కా హా లా మరియు హ్రీం అను 6 బీజాక్షరాల సమూహమే కంఠము నుంచి కటిభాగం వరకు ఉన్న మధ్యస్థ కూటమి. మన కంఠం నుంచి మన పొట్ట వరకు ఉండేదే మధ్యస్థ కూటమి అంటండి. ఓకే. సా కా లా మరియు హ్రీమను 4 బీజాక్షరాల సమూహమే కటిభాగం నుంచి పాదాల వరకు. దాని పేరు శక్తి కూటమి. అంటే మన యొక్క పొట్ట దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నది శక్తి కూటమి అంటండి. మరి మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఈ 3 కూటములకు చెందిన 15 అక్షరాలను పంచదశ మంత్రంగా ఋషులు చెబుతున్నారు. కా, ఏ, ఈలు హ్రీమన ఈ 5 బీజాక్షరాల సమూహమే వాగ్భవ కూటమి. అంటే మన గొంతు దగ్గర నుంచి మన సహస్రారం వరకు ఉన్నది వాగ్భవ కూటమి అంటండి. ఎన్ని రకాల తంత్ర మంత్రాలు మన శరీరంలో ఉన్నాయో అద్భుతంగా తెలియచేశారు. ఈ 15 అక్షరాలని పంచదశ మంత్రంగా ఋషులు చెప్తున్నారు. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా కుళామృతేక రసిక కుల సంకేత పాలిని. ఈ శ్లోకానికి అంతరార్థం తెలుసుకుందాం. అమ్మా, మూలమంత్రమైన పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపంగా కలిగి వాగ్భవ కూటమి, మధ్యకూటమి, శక్తి కూటములు స్వరూపంగా కలిగిన దానివి తల్లి. నీవు కుండలిని శక్తిగా అమృతరూపిణివై సహస్రారము నుండి సుషుమ్నా మార్గమున జాలువారే అమృత రససారమును సాధకుడు ఆస్వాదిస్తున్నాడు. మరి అద్వైతార్థం తెలుసుకుందామా? మూల మంత్రము అంటే ఏమిటి? ఓంకారం. దీని యొక్క ఆత్మ శూన్యం. దీనిని విశ్వశక్తి లేదా ఆదిపరాశక్తి అంటారు.
సాధకుడు మనస్సును పరమమౌనంలోకి లేదా పరమనిశ్చల స్థితికి తీసుకుని వెళ్ళినప్పుడు మూలమంత్రాత్మికమైన ఆదిపరాశక్తి అనుభవంలోకి వస్తుంది. నిశ్చల స్థితి వచ్చినప్పుడు అమ్మవారు మనకి అనుభవంలోకి వస్తుంది. ఎలా? శక్తి రూపంలో మన శరీరమంతా కూడా 72,000 నాడులు, అణువణువు, మన లోపలున్న ఆర్గాన్స్ అన్నీ కూడా శక్తితో నిండిపోయినప్పుడు అదే ఆదిపరాశక్తి అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు. అద్భుతం. మూలకోటత్రయ కళేబర, ఈ ఆదిపరాశక్తి శరీరాన్ని వాగ్భవ కూటమి, మధ్యస్థ కూటమి మరియు శక్తి కూటములతో కలిసి మూలకోటత్రయ కళేబరిగా రూపధారణ చేస్తుంది. ఆదిపరాశక్తి షట్చక్రాలలో చేరినప్పుడు అవి గొప్ప శక్తిని విడుదల చేస్తాయి. మన లోపలున్న 6 చక్రాలలో ఆ శక్తి కనుక చేరినప్పుడు ఒకలాంటి గొప్ప శక్తి విడుదల చేస్తాయి. పరుగులు పెట్టిస్తుంది మన శరీరాన్ని. ఆత్మ శరీరం అంతా కూడా శక్తితో నిండినప్పుడు మనం పరుగులు పెడతాం. ఏమి చేయాలి సేవ ఏమి చేయాలి, అందరికీ ఏమి చెప్పాలి, అందరికీ ఏమి తెలియచేయాలనే లాంటి భావనలు అప్పుడు వస్తాయని చెప్తున్నారు. కుళామృతైక రసిక కుళ సంకేత పాలిని. మరి సుషుమ్నాలోని 6 చక్రాలు కుళ సంకేతాలు. అందుకే కుళ అంటే సుషుమ్న. సుషుమ్నాలో చేరిన అమృతం పట్ల రసజ్ఞత కలిగిన జ్ఞాన సాధకునికి శ్రీలలిత అనే ఆదిపరాశక్తి దివ్యానందంగా అనుభూతి కలుగుతుంది. దానితో సాధకుడు దివ్యానందంతో పాటు దివ్యమైన జ్ఞానంతో కూడా నిండిపోతాడు. అందుకే లలిత అంటే లక్ష్యాన్ని లిప్తకాలంలో ఇచ్చి తరింపచేసేది అని అర్థాన్ని మనకు మొదట శ్లోకాల్లో తెలియచేశారు. మై డియర్ ఫ్రెండ్స్, 5వ అధ్యాయంలోకి అడుగుపెట్టాము. ఈ పేరు కుండలిని స్వరూపిణి. కుండలిని శక్తితో అమృత బిందువును అనుగ్రహించు తల్లి. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పరా. అమ్మ కుండలిని యోగదేవతా స్వరూపిణిగా కులయోగినులతో ఆరాధించబడుతున్నావు తల్లి. సుషుమ్నా మార్గంలో నీవే అకుల శివ రూపముల్లో జ్ఞానుల సహస్రారమందు విరాజిల్లుతున్నావు. సమయాచారులకు ఇష్టమైన మూలదేవతవు అనేది శ్లోకార్థం. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్? కులాంగన కులాంతహస్థ, విశ్వ ఆవిర్భావానికి కారణమైన చలనకారక శక్తి. అనంత ప్రకృతిగా శ్రీతత్వమైన మాతృప్రేమతో మానవుని శరీరంలో మూలాధారంలో నిక్షిప్తమై ఉన్నది. ఆ శక్తిని కులాంగన కులాంతస్థ అంటే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ అన్నారు మన సనాతన మహర్షులు, ఋషులు. అంటే మన విశ్వానికి, ఈ విశ్వం ఆవిర్భవించక ముందే అమ్మవారి యొక్క శక్తి మొట్టమొదటిగా ఈ అనంత ప్రకృతిలోకి ఆవిర్భవించింది. శక్తి ఫస్ట్గా వచ్చిందని చెప్తున్నారు. కౌళిని కులయోగిని, మూలాధారంలో కుండలిని శక్తి పార్వతి అని, సహస్రారంలో ఉన్న శక్తిని శివ అని, ఈ రెండింటినీ కలిపే వారధిని సుషుమ్నా నాడి అని, దీనినే కౌళిని అన్నారు. అంటే మన మూలాధారంలో ఉండే శక్తి పేరు పార్వతీదేవి అంటండి. మన సహస్రారంలో ఉన్న శక్తి పేరు శివశక్తి. ఈ రెండింటినీ కలిపే వారిది పేరు సుషుమ్న. ఆ సుషుమ్నా నాడికి ఒక పేరు ఏంటంటే కౌళిని. యోగ సాధన ద్వారా ఈ కౌళిని అంటే షట్చక్రాల గుండా ప్రయాణిస్తూ శివశక్తిని చేరుకున్న శక్తిని కులయోగిని అంటారు. అకుల సమయాంతస్థ, కులం కానిది. అకుల అంటే మూలాధారం కానిది.
అదే సహస్రారం. దీనినే అకుల అని చెప్పబడింది. సమయం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తితో ఉన్న దివ్యతేజమే ఆదిపరాశక్తి. ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఆదిపరాశక్తి విశ్వభ్రమణకారక శక్తిగా సాధకుని ప్రాణంలోనే దాగి ఉందని సమయాచార తత్పర. సహజమైన ఈ ప్రాణముని సమాచారం అని, సమాచారాన్ని నిష్ఠగా శ్రద్ధగా చేయువారికి ఆదిశక్తి వశమై విశ్వ విజ్ఞానం ప్రాప్తిస్తుందని సమయాచార తత్పర అన్న నామానికి అర్థం, మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం సమాచారాన్ని తీసుకోవటం, అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. సమయాచార తత్పర అంటే సమయమే ఆదిపరాశక్తి, విశ్వ విజ్ఞానాన్ని ప్రాప్తిస్తుందని చక్కటి అద్వైతార్థాన్ని తెలియచేశారు. మూలాధారైక నిలయ మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. అమ్మ, కుండలినీ శక్తి రూపంలో నీవు మూలాధార చక్రంలో ప్రతిష్ఠితమై ఊర్ధ్వముఖంగా పయనిస్తూ బ్రహ్మగ్రంథిని విచ్ఛేదించి మణిపూరకా చక్రాన్ని చేరి విష్ణుగ్రంథిని ఛేదిస్తావు తల్లి అనే అద్భుతమైన అర్థం. మూలాధారేక నిలయ అంటే మానవుని శరీరంలో మూలాధారంలో అంటే వెన్నుముక క్రింద కుండలినీ శక్తి చుట్టలు చుట్టుకుని ద్రాణ స్థితిలో ఉంటుందని తెలుసుకున్నాం కదా. విత్తనంలో శక్తి దాగి ఉన్నట్లు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ మూలాధార చక్రంలో కుండలినీ శక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. బ్రహ్మగ్రంథి విభేదిని. ధ్యాన సాధన ద్వారా జాగృతమైన కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటప్పుడు బ్రహ్మగ్రంథి అంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలను కలిపేది విచ్ఛేదనం జరుగుతుంది అని చెప్తున్నారు ఈ బ్రహ్మగ్రంథి. అప్పుడు కంటికి కనిపించే భౌతిక ప్రపంచమే కాదు, కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉందన్న జ్ఞానం కలుగుతుందంటండి. ఎప్పుడు? ఈ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు. జీవులకు ప్రాపంచిక బంధాల నుండి రాగద్వేషాలను కలిగించేది బ్రహ్మగ్రంథే. ఈ పీఠముడిని ధ్యాన సాధన ద్వారా విచ్ఛిన్నం చేయగలము. ఇదే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అన్న నామాలకు అర్థం. మణిపూర తరువాతదే విష్ణుగ్రంథి. మణిపూరక మరియు అనాహత చక్రాలను కలిపే మరొక పీఠముడి. ఇదే జీవుడిని మాయతో కూడిన జగత్తుతో బంధించింది. దీనినే విష్ణుమాయ అని కూడా అంటారు. విష్ణుగ్రంథి విభేదిని అంటే ధ్యాన సాధన ద్వారా విష్ణుగ్రంథి విచ్ఛేదనం జరిగినప్పుడు వ్యష్టిమాయ సమిష్టిమాయ అనే రెండవ పీఠముడి నుండి విడివడి సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం కూడా ఉంది, మహాకారణ శరీరం కూడా ఉందనే జ్ఞానం తప్పకుండా కలుగుతుంది. ఇలా సాధకుడు ఈ దివ్య జ్ఞాన సముపార్జనతో శక్తిని ఊర్ధ్వగమనం చేయగలుగుతాడు. ఇదే మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని అన్న నామాలకు అద్వైతార్థం. మనం శరీరమే కాదు, సూక్ష్మ శరీరమే కాదు, కారణ శరీరం కూడా మనం ఆత్మస్వరూపులమన్న సత్యాన్ని మనకు తెలియచేస్తుందని అద్భుతంగా తెలియచేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రి నమః. ఒక చేత త్రిశూలం, ఒక చేత బాణం, మరి ఒక చేత పాశం, ఒక చేత అంకుశము వనరుగబట్టి కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నెలకుంది ఈ పీఠమందు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత అద్వైతార్థాన్ని తెలుసుకుందాం.